Students, next concept is C language అండి, స్ట్రక్చర్ అండ్ యూనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ తెలుసుకుందాం. ఆఫ్టర్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్ట్రక్చర్ అండ్ యూనియన్ గురించి తెలుసుకుందాం. మన ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ ఎరే కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఎరేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ తీసుకుంటే సో అక్కడ మనం తీసుకున్న వాల్యూస్ అనే డేటా టైప్ అనేది సిమిలర్గా అన్ని ఇంటీజర్ ఉండాలి. ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ ఉండాలి, అంటే సిమిలర్ డేటా టైప్. బట్ స్ట్రక్చర్కి వచ్చేసరికి సో అక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటి, ఓన్లీ సింగిల్ టైప్ సేమ్ డేటా టైప్నే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి సో స్ట్రక్చర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఏంటి, స్ట్రక్చర్స్ ఆర్ యూజ్ టు కలెక్ట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ స్టూడెంట్స్, ఎంప్లాయ్, మొబైల్, బుక్, ఎనీథింగ్. ఓకే, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ని కూడా సపోర్ట్ చేయడం కోసమే మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ data types are structure are used to collect the different type of information such as student, employee, mobiles, book, some product, any products, etc. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ డేటా టైప్ని మనం స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. సో స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ ఏంటంటే స్ట్రక్చర్ నేమ్, నెంబర్, డిక్లరేషన్, నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ డిక్లరేషన్స్ మనం తీసుకుంటాం, అలా సో ఆన్ ఎన్ వరకు తీసుకుంటాం. నెక్స్ట్ క్లోజ్ చేసి వేరియబుల్. సో ఏదైతే వేరియబుల్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం దానికోసం స్ట్రక్చర్ అనేది ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి కూడా సెపరేట్ మెమొరీ అనేది అలోకేట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ద స్ట్రక్చర్. సో యూనియన్కి వచ్చేసరికి ఏంటంటే సిమిలర్గా స్ట్రక్చర్లానే ఉంటుంది యూనియన్, బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే సో ఇక్కడ మన ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్షిప్కి మెమొరీ అలోకేషన్ అనేది డిఫరెంట్గా చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మెమొరీ అలోకేషన్ అనేది సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అలోకేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్ట్రక్చర్ అండ్ యూనియన్. So union definition, unions are used to collect the different type of information such as students, employees, mobile, books, any product etc. సో సేమ్ లైక్ దట్ స్ట్రక్చర్ లాగే, బట్ చెప్పాం కదా మెమొరీ అలోకేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ స్ట్రక్చర్ చూద్దాం. ఆఫ్టర్ దట్ యూనియన్ గురించి చూద్దాం. సో స్ట్రక్చర్కి కీవర్డ్ స్ట్రక్ట్ అని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ స్ట్రక్ట్. ఓకే, జాబ్ గురించి చూద్దాం. జాబ్ స్ట్రక్ట్ నేమ్ ఏంటి, జాబ్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి కావాల్సిన జాబ్లో వేరియబుల్స్ ఏముంటాయి, టైప్స్ అనేది డేటా టైప్స్, క్యారెక్టర్ అంటే నేమ్ అనేది క్యారెక్టర్ డేటా టైప్ కదా. సో నేమ్ 32 తీసుకుందాం సపోజ్. ఓకే, నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి ఫ్లోట్ ఉంటుంది, ఫ్లోట్ శాలరీ. నెక్స్ట్ వర్కర్ నెంబర్ ఆర్ వర్కర్ ఐడి అనేది ఇంటీజర్, వర్కర్ నెంబర్. ఓకే, ఇంటీజర్ తీసుకుందాం. సో స్ట్రక్చర్ను క్లోజ్ చేసి వేరియబుల్ డిక్లరేట్ చేస్తాం. సో ఎస్ అనే తీసుకుంటున్నాను. ఓకే, ఎప్పుడైతే ఎస్ అని తీసుకున్నామో ఇక్కడ సో మెమొరీ అలోకేషన్ అనేది ఎలా చేస్తుందంటే స్ట్రక్చర్లో మెమొరీ అలోకేషన్ ఇన్ స్ట్రక్చర్లో సో నేమ్ వచ్చేసరికి 32 బైట్ కదా. సో నేమ్కి 32 bytes మెమొరీ అలోకేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ శాలరీ
శాలరీకి వచ్చేసరికి ఇంకో మెమరీ ఎలొకేషన్ అనేది చేస్తుంది. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 4 బైట్స్ అనుకుందాం, ఫ్లోట్ కదా. నెక్స్ట్ ప్లస్ వర్కర్ నెంబర్ ఆర్ వర్కర్ ఐడి, వర్కర్ నెంబర్ ఒక మెమరీ ఎలొకేషన్ అనేది తీసుకుంటుంది. ఓకే, మెమరీ ఎలొకేషన్ అనేది తీసుకుంటుంది. దీనికి 4 బైట్స్ అనుకుందాం. ఓకే, సో స్ట్రక్చర్కి మనం ఇలా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ నేమ్కి ఒక మెమరీ ఎలొకేషన్ 32 బైట్స్, శాలరీకి ఇండివిజువల్గా వర్కర్ నెంబర్కి ఒక మెమరీ ఎలొకేషన్ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి కూడా మెమరీ ఎలొకేషన్ జరిగింది. సో యూనియన్ చూద్దాం. యూనియన్ సేమ్ చూద్దాం. యూనియన్ కీవర్డ్ అనేది యూనియనే, యూనియన్ జాబ్, యూనియన్ నేమ్ వచ్చేసరికి. ఓకే, సో నేమ్ క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ డేటా తీసుకుంటున్నాను. నేమ్, దీని యొక్క సైజు 32 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ శాలరీ ఫ్లోట్ కదా, ఫ్లోట్ శాలరీ. నెక్స్ట్ ఇంటీజర్ టైప్ వర్కర్ ఐడి ఆర్ వర్కర్ నెంబర్, వర్కర్ నెంబర్. సో క్లోజ్ చేసి దీనికి ఒక వేరియబుల్ యూ అని ఇస్తున్నాను. ఓకే, సో దీని యొక్క మెమరీ ఎలొకేషన్ ఎలా ఉంటుంది, మెమరీ ఎలొకేషన్ అనేది యూనియన్లో. సో ఇక్కడ ఇండివిజువల్ మెంబర్కి ఉంది కదా, సో ఇక్కడ అన్ని మెంబర్స్ కూడా ఒకటే, అంటే ఏది హైయెస్ట్ మెమరీ సైజో సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆ మెమరీ సైజే అలొకేట్ చేస్తుంది అనమాట, దానికి అలొకేట్ చేస్తుంది అనమాట. నేమ్ 32 బైట్స్ మెమరీ అలొకేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ యూనియన్లో. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. సో స్ట్రక్చర్లో వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి మనకి డిఫరెంట్గా మెమరీ ఎలొకేషన్ చేసింది. ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ మెంబర్షిప్కి మనకి మెమరీ ఎలొకేషన్ జరిగింది. ఇక్కడ ఎట్ ఏ టైం ఇనిషియలైజేషన్ అన్నీ జరుగుతాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ వన్స్ ఎట్ ఏ టైం మాత్రం అవుతుంది. ఓకే, సో డిఫరెన్సెస్ చూద్దాం ఇప్పుడు. స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్సెస్ చూద్దాం ఫస్ట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్, డిస్టింగ్విష్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ అని అడగచ్చు, లేదా డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ అడగచ్చు. సో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ చూద్దాం. ద కీవర్డ్ స్ట్రక్చర్, సో స్ట్రక్చర్ యొక్క కీవర్డ్ అనేది స్ట్రక్ట్ అని యూజ్ చేస్తాం, ఈజ్ యూజ్ టు డిఫైన్ ఏ స్ట్రక్చర్. సో మన ప్రోగ్రాంలోని యూజ్ చేసాం కదా స్ట్రక్ట్ అని, సో అదనమాట. ఓకే, నెక్స్ట్ యూనియన్కి వచ్చేసరికి యూనియన్ ఈజ్ కీవర్డ్ ఈజ్ యూజ్ టు డిఫైన్ దే యూనియన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. When a variable is associated with the structure, the compiler allocates the memory for the each member. The size of the structure is greater than or equal to the sum of the size of its members. The smaller member may end with the unused slack pads. అంటే ఏమీ లేదు. సో ఇక్కడ మనం స్ట్రక్చర్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, ఇదొక మెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం అకార్డింగ్ టు సింటాక్స్. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసింది మెంబర్ 1, మెంబర్ డిక్లరేషన్ అలా అంటూ. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ డిక్లరేషన్కి ఒక మెమరీ అలొకేషన్ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అదే దాని మీనింగ్, ఇంకేం లేదు. సో నెక్స్ట్ యూనియన్ చూద్దాం. వెన్ ఏ వేరియబుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ యూనియన్, ద కంపైలర్ అలొకేట్స్ ది మెమరీ బై కన్సిడరింగ్ ది సైజ్ ఆఫ్ ది లార్జెస్ట్ మెమరీ. సో ఇక్కడ లార్జెస్ట్ మెమరీ ఏదైతే ఉందో, అంటే యూనియన్లో మనం చెప్పుకున్నట్టు 32 ఉంది కదా, సో 32 అనేది హైయెస్ట్ ఇక్కడ మెంబర్షిప్లో. సో 32కే మెమరీ అలొకేషన్ అనేది ఇక్కడ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ది లార్జెస్ట్ మెమరీ, సో సైజ్ ఆఫ్ ది యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ది సైజ్ ఆఫ్ ది లార్జెస్ట్ మెమరీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈచ్ మెంబర్ విత్ ఏ స్ట్రక్చర్ ఈజ్ ఏ అసైన్డ్ యూనిక్ స్టోరేజ్ ఏరియా ఆఫ్ ఏ లొకేషన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి కూడా సెపరేట్ మెమరీ ఎలొకేషన్ ఇక్కడ స్ట్రక్చర్లో చేస్తున్నాం కాబట్టి యూనిక్ స్టోరేజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అనేది ఈ ఏరియాలోనే మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ అనేది ఈ ఏరియాలో స్టోర్ చేస్తాం, వర్కర్ నెంబర్ అనేది ఈ ఏరియాలో మనకి మెమరీ ఎలొకేషన్లో స్టోర్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా డిఫరెంట్ యూనిక్గా మన స్టోరేజ్ అనేది ఇక్కడ స్ట్రక్చర్లో జరుగుతుంది. బట్ యూనియన్కి వచ్చేసరికి సేమే, అన్నీ కూడా మనకి ఈ మెమరీ బ్లాక్లోనే సేమ్గానే ఉంటుంది. అదే డెఫినేషన్ చూద్దాం. మెమరీ ఎలొకేషన్ ఈజ్ షేర్డ్ బై ది ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ యూనియన్. సో ఆ ఒక మెమరీ బ్లాక్ అనేది మనం అలొకేట్ చేస్తాము. సో ఆ మెమరీ బ్లాక్ ఏదైతే మనం క్రియేట్ చేసిందో అక్కడే మనకి షేర్ చేసుకుంటుందన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్షిప్ కూడా. నెక్స్ట్
The address of each member will be in ascending order. This indicates that the memory for each member will start at different offset values. So address of each member will be ascending order. అంటే చూడండి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్ యొక్క దీని యొక్క స్టోరేజ్ అనేది మెమరీ ఎలొకేషన్ ఇలా అయ్యింది అనుకుందాం. సో ఫస్ట్ సెకండ్ నేమ్కి శాలరీకి వర్కర్ ఐడికి. సో దీని అడ్రస్ 1000 అనుకుంటే ఓకే 32 + 4 36. సో 36 + 4 40 అంటే ఇది 1040 అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఎంత అవుతుంది 32 ఓకే నెక్స్ట్ 31 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇంక్రీజ్ అయ్యింది కదా. సో అసెండింగ్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. అదే ఇక్కడ చెప్తుంది మెంబర్ విల్ బి అసెండింగ్ ఆర్డర్ ఇండికేట్స్ దట్ మెమరీ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి. బట్ యూనియన్కి వచ్చేసరికి ద అడ్రస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ మెంబర్ ఆఫ్ ఏ యూనియన్. దిస్ ఇండికేట్స్ దట్ ది ఎవ్రీ మెంబర్ బిగన్ ఎట్ ది సేమ్ ఆఫ్సెట్ వాల్యూ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 2000 అనుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా 1 by 1 ఇక్కడ మనకి ఇనిషియలైజేషన్ జరుగుతుంది కాబట్టి ఈ సేమ్ ఐడితోనే ఇక్కడ మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్ ఆల్టరింగ్ ది వాల్యూ ఆఫ్ ఏ మెంబర్ విల్ నాట్ ఎఫెక్ట్ అదర్ మెంబర్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో ఆల్టరింగ్ మీన్స్ మాడిఫై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇందులో ఏమైనా చేంజ్ చేసాం అనుకోండి, మనం ఆల్టర్ చేసాం అనుకోండి, ఆ మాడిఫై చేస్తే అది దీనికి ఎఫెక్ట్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్షిప్ కూడా ఇండివిజువల్గా ఉన్నాయి కాబట్టి. సో అదే ఇక్కడ చెప్తుంది ఆల్టరింగ్ ది వాల్యూ మెంబర్ విల్ నాట్ ఎఫెక్ట్ అదర్ మెంబర్ ఆఫ్ ది స్ట్రక్చర్. రిమైనింగ్ దానికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. బట్ యూనియన్కి వచ్చేసరికి ఏంటి ఆల్టరింగ్ ది వాల్యూ ఆఫ్ ఎనీ ఆఫ్ ది మెంబర్ విల్ ఆల్టర్ అదర్ మెంబర్ వాల్యూస్. అంటే ఇక్కడ మనం చూడండి ఓవర్లాప్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది క్యారెక్టర్ నేమ్ అనేది ఇచ్చాం, అసైన్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇందులోనే చేయాలి, అంటే ఫ్లోట్ శాలరీ వాల్యూ అనేది. ఇన్ కేస్ ఏదైనా చేంజ్ చేస్తే అది రిమైనింగ్ వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సేమ్ మెమరీ ఎలొకేషన్ అనేది అన్ని మెంబర్స్కి ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇండివిజువల్ మెంబర్ కెన్ బి యాక్సెస్డ్ ఎట్ ఏ టైమ్. సో ఇక్కడ చూడండి ఇండివిజువల్ అంటే ఇది సెపరేట్గా యాక్సెస్ చేయొచ్చు, ఇది సెపరేట్గా యాక్సెస్ చేయొచ్చు, ఇది సెపరేట్గా యాక్సెస్ చేయొచ్చు, అది దీని మీనింగు. నెక్స్ట్ ఓన్లీ 1 మెంబర్ కెన్ బి యాక్సెస్డ్ అట్ ఏ టైం. ఇక్కడ అందరూ కూడా అంటే నేము శాలరీ వర్క్ నెంబరు ఎట్ ఏ టైంలో మనం యాక్సెస్ చేయొచ్చు ఇన్ స్ట్రక్చర్లో. బట్ నేమ్ వచ్చేసరికి ఎట్ ఏ టైం ఒక ప్రాసెస్ మాత్రం జరుగుతుంది కాబట్టి సో ఎట్ ఏ టైంలో 1 మెంబరే మనకి యాక్సెస్ చేస్తాం, కెపాసిటీ అనేది ఉంటుంది యూనియన్లో. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ సెవరల్ మెంబర్స్ ఆఫ్ ఏ స్ట్రక్చర్ కెన్ ఇనిషియలైజ్ ఎట్ వన్స్. సెవరల్ మెంబర్స్ స్ట్రక్చర్ ఇనిషియలైజ్ అంటే సెవరల్ అంటే ఎన్ని మెంబర్స్ ఉంటాయో మోర్ దెన్ 1 మెంబర్స్ ఇనిషియలైజేషన్ అనేది ఎట్ ఏ టైం చేసేయచ్చు. ఓకే స్ట్రక్చర్లో ఓన్లీ ది ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఏ యూనియన్ కెన్ బి ఇనిషియలైజేషన్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ మెంబర్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చేయాలి. అంటే ఎట్ ఏ టైం వన్స్ మాత్రం అవుతుంది. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్ట్రక్చర్ అండ్ యూనియన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.